పవన్ కళ్యాణ్ బన్నీ వివాదం మరొక కొత్త మలుపు తిరిగినట్లుగా అనిపిస్తుంది. ఎందుకని అంటే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీని విమర్శించడమో లేదంటే బన్నీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని విమర్శించడమో ఇవే జరుగుతూ వచ్చాయి. సోషల్ మీడియా వేదికలుగా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేసుకోవటం, మాట్లాడుకోవటం, వాదించుకోవటం ఇలాంటివే జరిగినాయి. అయితే ఇప్పుడు ఈ అంశం కొత్తగా రాజకీయ రంగు పులుముకున్నట్లుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఆయన మాట్లాడుతూ బన్నీకి అసలు ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు, ఉన్నటువంటి వాళ్ళంతా మెగా అభిమానులు మాత్రమే, మెగా కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు విడిపోయి సొంత కుంపట్లు పెట్టుకుంటే నాకు తెలియదు, కానీ అవన్నీ షామియానా కంపెనీ లాంటివే, అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే విధంగా ఆయన కామెంట్లు చేయడం జరిగింది. సో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్ళు అభిమానుల మధ్య గొడవగా ఉన్నటువంటి అంశం ఇప్పుడు రాజకీయ పరంగా రంగు పులుముకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించినటువంటి పరిస్థితి. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మేము పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో మేము గెలిచాము, నువ్వు వెళ్ళినటువంటి ఒక్క స్థానం ఓడిపోయారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ఒక ఫంక్షన్లో అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు, నాకు రావాలనిపిస్తే వస్తా అని చెప్పి, నేను ఫ్యాన్స్ కోసం వస్తా, హీరోల కోసం అలా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అవి చర్చనీయాంశమయ్యాయి. గతంలో చెప్పింది వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నది వేరు. సో వీటన్నింటి గురించి కూడా బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించడం జరిగింది. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు, ఎవడు పిలిచాడు అని చెప్పి కూడా ఆయన అడగటం జరిగింది. సో దీనికి సంబంధించి జనసేనలోనే కొంతమంది పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు, లేదంటే ఆయన ఇలా మాట్లాడేటువంటి సాహసం చెయ్యడు, ఆ టర్న్ తీసుకోవడం. మరొక వైపు లేదు, ఆయన స్వతహాగానే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మెప్పు పొందటం కోసం అనేది ఇంకొంతమంది వర్షన్. ఇంకొంతమంది ఏదీ కాదు, ఆయన సొంతంగానే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో అని. మరి ఓవరాల్గా ఇది మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి లేదా మెగా కుటుంబం స్పందించి దీనికి ఒక బ్రేక్ వేయకపోతే ఇది చివికి గాలి వల్ల తయారయ్యేలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ పెట్టడం, తర్వాత దాన్ని డిలీట్ చేయటం. సో ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారంలో అన్నట్టుగా అందరూ చూసి చున్నట్టు వదిలేయటం. తర్వాత ఆడియో ఫంక్షన్లో లేదు అంతా ఒక్కటే, ఇక్కడ ఏమి విభేదాలు లేవు అని చెప్పి మాట్లాడటం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరొక ఫంక్షన్లో లేవనెత్తినటువంటి అంశాలు, ఇది స్మగ్లింగ్కి సంబంధించి, హీరోలు ఈ విధంగా స్మగ్లింగ్ చేసేటువంటి పాత్రలు చేయటం కరెక్ట్ కాదు అని, అది మరొక వివాదాన్ని లేపటం. ఇది కొనసాగుతూనే ఉంది. సో మరి ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి.